హే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్విక్గా మనం బోండాలు చేసేసుకుందాం. సో దోసపిండిలో కొంచెం పెరుగు, కొంచెం గోధుమ పిండి, ఉల్లిపాయలు, సన్నటి ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ లైట్గా జీలకర్ర వేసుకొని మంచిగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. చేసి ఆల్రెడీ నేను ఒక వాయ వేసేసాను. 1 రౌండ్ ఆఫ్ బోండాస్ వేసాను. ఇంతకు మీరు బోండాలు అంటారా లేకపోతే పునుగులు అంటారా? మీరు ఏమంటారో కమెంట్ చేయండి. చూసారా భలే రౌండ్గా ఎలా వచ్చాయో? సోడా పిండి లేకుండా ఇంత బాగా ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? అది దోశ బ్యాటర్ కొంచెం మంచిగా పులవాలి, పెరుగు కలిపాం కాబట్టి చాలా బాగా రౌండ్గా ఫ్లఫీగా వస్తాయి బోండాలు. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఒక పక్క వేస్తున్నాను, ఒక పక్క తింటున్నాను. స్ట్రీట్ స్టైల్లో బోండాలు చేశాను కదా, భలే వచ్చినాయి. అలా వెయ్యగానే లడ్డూలా భలే పొంగినాయి కదా బోండాలు. లాస్ట్ రౌండ్ అని చెప్పి ఎక్కువ వేసేసినట్టున్నాను. భలే డిఫరెంట్ షేప్స్ వచ్చింది చూసారా? బాగా వచ్చింది, తినేస్తున్నాను నేను బాతుని. ఎక్కువైపోయేసరికి స్పూన్తో తీస్తున్నా, ఇంకా ఇలా రావట్లేదు అని చెప్పి. దీంట్లో కొంచెం ఉల్లిపాయలు, మంచి చట్నీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. బెస్ట్ బోండాస్ ఇన్ ద వరల్డ్. ఫైనల్గా మన లాస్ట్ రౌండ్ కూడా అయిపోయింది. ఇంకా తీసేసి ఫుల్గా తినేయడమే. వావ్, చూడండి ఎంత టేస్టీగా, అసలు ఎంత క్రిస్పీగా, ఎంత బాగున్నాయో.